హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజ వ్లాగ్స్. ఇది నేను మార్నింగ్ హడావిడిగా చేసుకునే మా పిల్లల క్యారీస్ కోసం ప్రిపేర్ చేసుకునే వంటలండి. ముందుగా స్టవ్ మీద ఒక పక్క రైస్ అయితే పెట్టాను. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. మోస్ట్లీ మార్నింగ్ వీళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ ఇస్తూ ఉంటానండి బ్రేక్ఫాస్ట్కి. ఇన్ కేస్ ఏమైనా టిఫిన్ ఇడ్లీ అలా ఉంటే మటుకు అవి పెడుతూ ఉంటాను. ఇక్కడ నేను ముందుగా అయితే చూసారు కదా, ఈ మట్టిది కడాయి అంటారండి దీన్ని. యాక్చువల్లీ ఈరోజు ఈ మట్టి కడాయిలోని నేను పాతకాలం స్టైల్లో చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసాను. ఇక్కడ నేను ఈ మసాలా, అలాగే ఆనియన్స్, టొమాటో, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మట్టి కడాయిలోని ఇందులో నేను అన్నీ వేసుకుంటున్నానండి. ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడానా అన్నీ ఒకేసారి వేసేయాలండి. అంటే చూడండి, దమ్ కూర అంటారు కదా, మొత్తం అన్నీ ఒకేసారి వేసేసి చికెన్ కూడా వేసేసి మూత పెట్టేసి అలా సిమ్లో ఉడకబెడుతూ ఉంటారు, వాటర్ కూడా వేయకుండా. ఇన్ కేస్ మనకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొంచెం చేత్తో ఇలాగా మ్యాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి అవన్నీ కొంచెం మనం ఇలాగ చిదిమేస్తే ఇంకా గ్రేవీ ఇంకా ముద్దగా దగ్గరగా వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఇంకొకసారి నీట్గా కలిపేసుకోవాలి. చేత్తోనే కొంచెం గట్టిగా నలుపుతున్నట్టుగా కలపాలండి. అప్పుడే మనకి అవన్నీ విడివిడిగా వస్తాయి అన్నమాట. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, నైట్ డీప్ ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసి బయట పెట్టడం అయితే మర్చిపోయాను. అంటే ఫ్రీజర్ నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్ మోడ్లో పెడతాం కదా, అక్కడ పెట్టడం మర్చిపోయాను. సో మార్నింగే క్యారేజ్ హడావిడికి చాలా అంటే చాలా కంగారు అయిపోయింది. అక్కడికి మార్నింగే తీసి బయట పెట్టాను, కానీ అయితే కొంచెం ఇంకా ఐస్ ఫామ్లోనే ఉంది. చూద్దాం, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇక్కడైతే నేను మా పిల్లలకి వాళ్ళ లంచ్ బాక్స్ కోసం అయితే నేను ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్, మనం ఇందులో మసాలాలు కానీ సాసులు కానీ ఏమీ వేయకుండా బేసిక్గా అండి. ఎందుకంటే మా బాబు కూడా అస్సలు స్పైసీ అయితే తినడు, వాడి కోసం అని చెప్పేసి బేసిక్గా. ఇక్కడ ఇలాగో పాపకు చూస్తున్నారు కదా, తనకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసమని. తను బాయిల్డ్ ఎగ్ ఏమో లంచ్లో పెట్టేయమన్నది, సో అందుకనే తనకి బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ ఆమ్లెట్. మార్నింగ్ ఇంతే హడావుడి ఉంటుందండి, అస్సలు టైం ఉండదు. అన్ని ఉన్న 4 బర్నర్స్ కూడా ఫిల్ అయిపోతాయి ఒక్కొక్క ఐటెంతోని. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, ఒక్క చిల్లీ వేసి ఇలా చికెన్ అయితే నేను ఆల్రెడీ నైట్ ఇది ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఆ చికెన్ కూడా కొంచెం మనకి కుక్ అయ్యేంత వరకు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతేనండి. ఇంకేమీ వేయలేదు నేను ఈ ఫ్రైడ్ రైస్కి అయితే. ఒక కప్పు రైస్కి అయితే మటుకు నేను ఇంత క్వాంటిటీ ఆఫ్ వెజెస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు గ్రీన్ పీసెస్ అవి ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం ఇలా కొత్తిమీర అది చల్లుకొని మనం వీళ్ళకి బాక్స్కి ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇది మా పిల్లలకి కొంచెం ఏంటంటే అసలు స్పైసీయే ఉండకూడదండి, అందుకనే మర్చిపోయాను. ఆ కలర్ ఎలా వచ్చింది, ఎల్లో కలర్ అనుకుంటున్నారు కదా, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. లేదంటే అంత వైట్గా తినలేం కదా. ఈవెన్ పిల్లలైనా సరే కలర్ఫుల్గా ఉంటేనే కదా వాళ్ళకి నచ్చుతుంది. ఇదిగోండి, మా పాప క్యారేజ్ అయితే తనది క్యారేజ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఫస్ట్ పాప వెళ్ళిపోతుందండి, నెక్స్ట్ బాబు అయితే వెళ్తాడు. సో బాబుకి కొంచెం లేట్గానే పెడతాను. పాపకైతే మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసి తనకైతే రెడీ చేసి ఇచ్చేస్తాను. మార్నింగ్ అసలు ఈ క్యారేజీలు సర్దడమే పెద్ద హడావిడండి. ఇది మా బాబుగాడికి, వాడికి ఒక బాయిల్డ్ ఎగ్, ఒక కప్ ఆఫ్ రైస్, అది తినడమే చాలా గగనం అసలు వాడితోని. ఫుడ్ అంటే అస్సలు తిండండి, చాలా స్కిప్ చేసేస్తూ ఉంటాడు ఫుడ్. అందుకనే వాళ్ళకి నచ్చేదే వాళ్ళకి రోజు అడుగుతాను, నాన్న ఈరోజు ఏం పెట్టాలి, రేపు ఏం పెట్టాలి, బ్రేక్ ఏం పెట్టాలి, క్యారేజ్ ఏం పెట్టాలని వాళ్ళకి నచ్చేదే పెడతాను నేను. అట్లీస్ట్ అప్పుడైనా సరే కనీసం మా ఖాళీ బాక్స్ తీసుకొస్తారని హ్యాపీనెస్ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. చూస్తున్నారు కదా, ఇక్కడ చికెన్ కూడా నాది రెడీ అయిపోయిందండి. మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోయింది నా చికెన్ కర్రీ. ఇది మా వారి క్యారేజ్ కోసం అండి ఇది ప్రిపేర్ చేశాను నేను. నిజంగా ఈ మట్టిలోని వండింది ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా మీకు నియర్ బై దొరికితే మటుకు ఈ మట్టి కడాయిలు తెచ్చుకోండి, చాలా బాగుంది. అంటే ఒక నాటుకోడి తిన్న ఫ్లేవర్ వచ్చిందండి నాకు. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు నా వీడియో?